ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ ప్రభా మా జీవితాల్లో మార్పు ఉండదు తండ్రి. నీ వాక్యమే మా జీవితానికి వెలుగు ప్రభా, చక్కని మార్గము ప్రభా. ఆ యొక్క మార్గాన్ని మా జీవితంలో మాకు చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు తండ్రి. అలాగే తిరిగి వచ్చిందిగా తండ్రి వాళ్ళ ప్రయాణం అంతగా మీరు ఉండండి ప్రభా. అలాగే తండ్రి నాయన ఇంకా అనేక మంది సంఘాన్ని తోడుకుందామని అడుగుతున్నారు. వాళ్ళ పనులు సక్రమంగా ప్రభావ తొందరగా ముగించిన ప్రభావ యొక్క సన్నిధిలో గడుపుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి జనాలలో మొదటి ఆదివారం దేవుడిచ్చిన గొప్ప వరము కాబట్టి దేవుని ముందుగా సాగుదాం. అర్చనా గారికి ఈ అవకాశాన్ని పొద్దున వచ్చినాం. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనం వరకు మనం చదివి వినిపించినట్లయితే నేను వాక్యం చెప్తున్నాను. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని, ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక్రియలను కార్యములను, ఆయన ఐగుప్తు దండునకు దాని గుర్రములకును రథములకును చేసిన దానిని మీరు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలములను వారి మీద ప్రవహింపజేసిన దానిని యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాములకు చేసిన పనిని భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలు అందరి మధ్యను మింగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు ఉన్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనిడి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా. మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నటకై నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును యెహోవా వారికి వారి సంతానమునకును దయచేసినని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులన్నట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశం మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తి దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి పూల తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేతులకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. చిన్న వాక్యం దేవుడి గత కాలమంత నిన్ను కాచిన దేవుడు
ప్రభువా నూతన సంవత్సరంలో వ్యాపారమైన కృపక్షేపణ మమ్మల్ని ప్రవేశపెట్టవు తండ్రి. అంతేకాదు నాయన, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి దయగల దేవుడా పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చడం కోసం మీ ప్రియ కుమారుడు సిలువలో కాచిన రక్తం ఈ రోజు నాయన మాకు రసముగాను ఆయన శరీరము భోజనముగాను ఇవ్వనంత తండ్రి తీసుకునే అదృష్టాన్ని మాకు దయచేస్తావు తండ్రి. స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. మీరు ఇచ్చే మీ శరీరమే రక్తము తీసుకుని అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ప్రవర్తించుకుని దయగల దేవుడా మా జీవిత ఆయుష్కాలం తీరిపోయిన తర్వాత మీ పరలోక రాజ్యం ఉండడానికి మాకు సహాయపడతారని చదివించారా తండ్రి. ఆ ప్రకారం చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. దయగల ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూతన సంవత్సరంలో ప్రభు యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడేయును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఇందాక తీసుకున్నాము 11వ అధ్యాయము 11వ వచనం వరకు చదువుకున్నాం. 12వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును 11 మీరు నది దాటి స్వాధీనపరుచుకునేటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దాని మీద ఉండదు. అనగా దేవుడు ఏర్పాటు చేసిన దాని మీద ఉండదు. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు కాబట్టి ఆయన కన్నులు మన మీద ఉండును గాక. ఆమేన్. ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయట? మన మీద ఉంటాయట. ఆయన కన్నులు మన మీద ఉంటే మరి మనం అనుకుంటూ ఉంటాం ఆయన కన్నులు మన మీద ఉన్నాయి కదా, నీకేం పర్వాలేదు, చూడండి ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాం. అయితే ఆయన కన్నులు మన మీద ఉంటే మనల్ని చూస్తూ ఉంటాయి. చూస్తున్నా దేవుడే ఆయన చూస్తూ ఉంటాడు. మనం మంచి పనులు చేసినా ఆయన పనులు చూస్తూ ఉంటాయి, చెడ్డ పనులు చేసినా చూస్తూ ఉంటాయి. అయితే చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులు ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. మంచి పనులు చేస్తే ఆయనకు దగ్గర అయిపోతూ ఉంటాం. మంచి పనులు చేస్తే దేవుడు మన ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. బాగా మంచి దాసుడా, మంచి పోరాటం నువ్వు పోరాడావు కాబట్టి రా అని ఆహ్వానిస్తూ ఉంటాడు. చెడ్డ పనులు చేస్తేనో నువ్వెవరో నాకు తెలియదు, నటిస్తూ ఉన్నావు అంతే, నాకు తెలియదు నువ్వెవరో అంటూ ఉంటాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలనగా దేవుడు మన ఏమో కోరుకున్నది ఏంటంటే మంచి వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కన్నులు మనం చూస్తూ ఉన్నాయి. మనము మన జీవితాన్ని పరలోకమందున్న దేవుడు మనం చూస్తూ ఉన్నాడు అని ప్రతిరోజు ప్రతి గంట అనుకుంటూ ఉంటే మనము చెడు దాని జోలికి మనము వెళ్ళాం. చెడు మాటలు మనము మాట్లాడం, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడం. దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, నేను దేవుడు విన్నా కదా, నేను ఏ విధంగా మాట్లాడాలి, లేక పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనే భయం నీకుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడు. అదే భయం నీకుంటే నీకు ఇష్టానుసారంలోకి నువ్వు వెళ్ళిపోవు. ఆ భయం లేదు కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావు, నీ ఇష్టానుసారంలోకి నువ్వు వెళ్ళిపోతావు. నేనంటే నేనే. దేవుడు కోరుకునేది ఏంటంటే దైవభయం కలిగి ఉండాలంటాడు. దైవభయం కలిగి ఉంటేనే దైవభక్తి కలిగి ఉంటుంది.
దైవ భక్తి కలిగి ఉంటే దైవ ప్రేమ కలిగి ఉంటాం. దైవ ప్రేమ లేని వాళ్ళు దైవ భక్తి పొందలేరు. దైవ భయం లేని వాళ్ళు తమ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. రోడ్డు నోటి వల్ల ఊగుతూ ఉంటారు. అలా ఊగితే దేవుడికి ఇష్టమైంది కానీ కాదు. దాతాలు అభిరాములు అనే వాళ్ళు దేవుని సేవకుల మీద తిరగబడ్డారు. ఎందుకంటే ఏం లేదానికి దైవ భయం లేదు. ఇంకా తిరగలేకపోతున్నారు. ఎవరి మీద తిరగబడిపోయారండి? మోషే మీద తిరగబడిపోయారు. మోసేనా నాయకుడు? నాయకుడు కదా. మోసే మాట్లాడితేనే దేవుడు మాట్లాడతాడా? మేము మాట్లాడవా? ఇదిగో మోసే మాట్లాడుతుంటే మోసే కూడా మళ్ళీ అక్కడ వస్తే నేనున్నానండి. ఇది ఇద్దరు నాయకులు, దాతాను అభిరామ. ఇంకో మా పక్షాల మీద రండి, మేము యెహోవా దేవునికి ప్రార్థన చేస్తాం, ఆయన మాట్లాడతాడు మాతో. అలానే కొంత భూపులు మరి హలో ఒక గుంపుని ఏర్పాటు చేసుకున్నారా? మోసే నాయకుడా కాదు, మనం కూడా నాయకుడు, మన దేవునితో మాట్లాడేద్దాం డైరెక్ట్గా. ఆయన గుంపుని ఏర్పాటు చేసుకుని మోసే మీద తిరగబడితే మోసే అంటాడు, ప్రార్థన చేస్తాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ దాతాను అబ్రాహాము కుటుంబములు వీళ్ళ సంతానం అంతా కూడా మరి భూమికి ఆశ్రయించాడు. భూమి నెరవేదీసింది వీళ్ళ కుటుంబాలు, ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నీ కూడా అందులో పోయి నాశనం అయిపోయాయి. వీళ్ళకి ఏమి లేదు, దైవ భయము లేదు ఈ కుటుంబాలకి. ఈ కుటుంబాలకు దైవ భయం లేదు కాబట్టి, లేక ఈ మనుషులకు దైవ భయం లేదు కాబట్టి ఏమైపోయారు? ప్రాణాలతోనే భూమి కిందకి దిగిపోయి అలవడిస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల చూసిన వాళ్ళు అందరూ కూడా పారిపోయి యెహోవా దేవుడికి భయపడినట్టు లేఖనాలు చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలని మనము దైవ భయం కలిగి ఉండాలి. దైవ భయం కలిగి ఉన్నప్పుడు మనము మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది. మన వల్ల ఏ సమస్యలు ఎవరికి కూడా రావు. ఎవడైతే దైవ భయం నీకు లేదు నాకు లేదో మన ప్రవర్తన చాలా చెడుగా ఉంటుంది. అలా ఉండకూడదని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు నీ మీద ఉండాలంటే, ఆయన ఆశీర్వాదాలను పొందుకోవాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చేసుకోమని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ దాని మీద ఉండు. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన చేరుకోవాలని నేను మీకు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశంలో వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలంన కురిపించలేరు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని మాట వినప్పుడు మన పొలాలు కావాల్సిన పంటలు బాగా పండుతాయట, లేక మన తోటలు బాగా పండుతాయట, మన వ్యాపారం బాగా వృద్ధి అవుతాయట, మన ఉద్యోగం బాగా చేసుకుంటామట, మన పనులు మనం సక్రమంగా చేసుకుంటామట. ఎందుకంటే ఏ కాలంలో మనిషికి ఏం కావాలో, ఉద్యోగస్తుడికి ఏం కావాలో, వ్యాపారస్తుడికి ఏం కావాలో, వ్యవసాయదారుడికి ఏం కావాలో, కష్టపడేవాడికి ఏం కావాలో అన్నీ తెలిసి ఆయన. అందుకే అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు మన పాట ఉంది. ఎవరండి? అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు. నీ ప్రశ్నలకు సమస్యలకు ఆయనే జవాబు. కన్నీరుతో ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించినప్పుడు నీ కన్నీరు ఆయన తుడుస్తాడు. ఎవరైతే నీకు శత్రుత్వంగా ఉన్నారో ఆ శత్రుత్వం వాళ్ళలోంచి తీసేస్తాడు దేవుడు. వాళ్ళు చంపేది కానీ ఏం చేస్తాడు? వాళ్ళు నా శత్రుత్వాన్ని తీసేసి మంచి వ్యక్తిగా మార్చేస్తాడు. దానికి ఉదాహరణ మనకి సౌలు కనపడుతూ ఉంటాడు. సౌలు ఏం చేసేవాడు? అబ్బో దేవుని బిడ్డలంటే ఎంత కోపమో ఆయనకి, చంపేయడు, లాక్కి వెళ్ళిపోవడం, వీటికి వెళ్ళిపోవడం. ఇక దేవుని బిడ్డలు విసిరించడమే ఆయన ఉంచాడు. అలాగే దేవుని బిడ్డలు మనలో కూడా కొంతమంది విసిరిస్తూ ఉంటారు.
సాధారణ శక్తులు ఆవరించే వాళ్ళే ఏమండి సాధారణ శక్తులకి అందులో పడిపోతారు వాళ్ళు. ఎప్పుడైతే నోరు జారావో నువ్వు, ఎప్పుడైతే చిన్న అబద్ధవాడవో నీకు సాధారణ వస్తాడు. అదేంటి బాబు చిన్న అబద్ధవాడు వస్తాడా? వస్తాడు. అబద్ధానికి తండ్రి ఎవరో, అబద్ధానికి జనకుడు ఎవరో. అది చాలు. ఈ నోడు చిన్న అబద్ధం వస్తే చాలు చాలు. నా బిడ్డ చాలా మంచి పని చేసావు, సెకండ్ ఇచ్చుకుని మళ్ళీ వచ్చేస్తాడు. ఎందుకు? నా పార్టీలో నువ్వు వచ్చేసావు. నేను ఎవరినే అబద్ధకుండి, నేను ఎవరినే చీకటి శక్తులు లేను. కాబట్టి నన్ను పాలయ్యావు, నన్ను నువ్వు ఆహ్వానించావు. అబద్ధవాడ చాలు, చిన్న అబద్ధవాడ చాలు ఆ మనలో పుచ్చుకుంటే ఎన్నో అబద్ధాలే వెళుతూ ఉంటాడు. లేకపోతే ఎన్నో బూతులు తిట్టుతూ ఉంటాడు. ఇక తన ప్రవర్తన అంతా ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోతే తన ఇష్టమైన ఆడుకుంటాడు. ఆడుకుంటే వ్యతిరేకమైన స్వభావంలో ఆడుకుంటూ ఉంటాడు. చూసిన అందరూ ఏంటి పరిస్థితి అయింది చిచ్చి అని బయటకు వెళ్ళిపోయినా దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి చిన్న అబద్ధం ఆడినా ఆడి స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. చిన్న దొంగతనం చేసినా ఆడి స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. ఎవరు చూస్తలేదు కదా, ఈ చెట్టు పండుదని కోసామనుకోండి చాలు ట్యాక్స్ అంటే వచ్చి నువ్వు ఎంతమంది చేసావా నా బిడ్డ చాలు. ఎందుకు? నేను రావడానికి అవకాశం ఇచ్చేసాను. అక్కడ దొంగతనం ఎవరి దేశం అది? దొంగతనం దేవుడు ఏం చెప్పాడు? దొంగతనం చేయకూడదు. చేసామనుకో వేరే పక్కలేకి పోతాం. ఇటువంటి మనము చేస్తే వాడి స్వాతంత్రంలోకి వెళ్ళిపోతాం. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 10 ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనం చేయకూడదు. చేసామా ఆడు పార్టీకి పోతాం. ఆడు పార్టీలో ఉండి దేవుడి పార్టీలో ఉన్నాం అనుకుంటాం. వాడు ఆధీనంలో ఉంటే దేవుడి బిడ్డలను చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఉపయోగం లేని జీవితం. అందుకే అంటాడు దేవుడు, అంటాడు అక్రమం చేయవాళ్ళారా మీరు ఎవరో నాకు తెలుసు. అదేంటి అయినా పుట్ట నుంచి ముసలిదాన్ని అయిపోయిందని నీ ఆలయంలో పడి ఉండేదాన్ని, నేను అన్నీ తెచ్చేదాన్ని కదా, నువ్వేమో నాకు తెలుసు అంటావు. అయినా కాదు, నా వాక్యం నీలో లేదు, నా మాట నువ్వు వినలేదు, కాబట్టి ఓ నువ్వెవరో నాకు తెలుసు అంటాడు. ఇంకా విచిత్రమైన అంటే ఏంటంటే ఇంకో పాత్రలు అంటారంట, అదేంటి ప్రభువా మమ్మల్ని నువ్వెవరో తెలియదు అంటావేంటి? నీ నామాన్ని దెయ్యాలు అందుకుంటాం కదా, నీ నామంలో ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయి రోగాలు కూడా పోయి అదేంటి ప్రభువా అంటాడు. అది ఎవరిదే? నామంలో ప్రార్థన పోదంటే యేసు నామంలో ఎవరు ప్రార్థన చేసినా ఒకవేళ దేవుడు సెలవిస్తే పోతాయట. అంతేగాని పాత్రగాల్లో ఉండి పాత్రగారికి ఇష్టమైన జీవితం ఉంది కాబట్టి దెయ్యాలు పోయి అనుకోకూడదంట. అదే అంటున్నారు, ఈ నామాన్ని దెయ్యాలు వదులుకుంటాం కదా, అద్భుతాలు చేసాం కదా, కార్యాలు చేసాం కదా, మీరెవరు మనం చేద్దామంటే అయినా నేను నాకే ప్రథమ స్థానం ఇస్తామో పరలోక రాజ్యం అనుకుంటే దేవుడు ప్రభు అంటే అక్రమం చేయవరలారా మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. అది కార్యాలు జరుగుతున్నాడు యేసు నామములో జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు నామము అనినామముల కంటే పై నామము ఆ నామములోనే జరుగుతాయి. అంతే తప్ప మనుషుల వల్ల ఏది జరగదు. దిక్కుని యేసు ప్రభు ఎవరెంటో తెలుదంట. యేసు ప్రభు ఎవరో తెలుసు 12 మందికి. యేసు ప్రభు చెప్పిన మాటలు 12 మంది తిన్నారు, ఊళ్ళో వెళ్తున్నారు, దయ్యాలు వదలగొడుతున్నారు, అందరూ భోజనాలు పెడుతున్నారు, తింటున్నారు, వస్తున్నారు. అయితే యేసు ప్రభు నామములో దయ్యంలో కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు కార్యం ఇది నాకులాడాడు మొదలెట్టాడంట పక్కనకి వెళ్ళి. యేసు నామములో దయ్యాలు పోగొడుతున్నాడంట. అప్పుడు శిశువులు చూశారు, కబ్బో పరిగెత్తుకెళ్ళిపోయి ప్రభువా దేవుడు దెయ్యాలు పోగొడుతున్నాడేంటి? ఆడికి ఎవరిచ్చాడు అధికారం? మనమే కదా అధికారం వాళ్ళే. నువ్వు చెప్పు ఎంగలు ఆలోచించేద్దాం. నేను అంటాడు, మనకి విరోధి కాని వాడు మన పక్షంలోనే ఉన్నాడు. నాతో మాట్లాడుతుంది నాతో మాట్లాడుతుంది అంటే వాళ్ళు మన మీద వాళ్ళకి ప్రేమ లేనట్టు కదట, వాళ్ళు మన పక్షమే ఉన్నట్టంట. ఇక్కడ మనకి విరోధి కాని వాడు మన పక్షాన ఉన్నాడు, అతని జోలికి మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు కార్యములు ఎవరి వల్ల జరుగుతున్నాయి? అక్కడ యేసు ప్రభు ఎవరుండో వెళ్దాం, శిశువులు ఎవరో వెళ్దాం, కార్యాలు జరుగుతున్నాయి. ఎవరి వల్ల జరుగుతున్నాయి అక్కడ కార్యాలు? అన్ని నామముల కంటే పై నామము క్రీస్తు నామము, అన్ని నామముల కంటే పై నామము క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సదాని భక్తి లయం లయము. యేసు నామము జయం జయము సదాని భక్తి
వారి నామములో కార్యములు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని మనము అంటి పెట్టుకుని నూతన సంవత్సరంలో ఉండాలి. కార్యములు మనకు జరగాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అంటి పెట్టుకుని ఉండాలి, లేక ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఇక్కడ మరి ఆయన కరులు మన మీద ఉండాలంటే ఆయన ఏ టైంలో ఏ మనిషికి, వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కూలి పని చేసుకునేవాడు ఎవరికైనా సమృద్ధి కావాలంటే కొన్ని కండిషన్లు పెడుతున్నాడు. అక్కడ ఎలా ఉంటే మీరు వృద్ధిలోకి వెళ్తారో మీ ఆధ్యాత్మిక జీవితం, శారీరక జీవితం ఎలా అభివృద్ధి అవద్దో కొన్ని కండిషన్లు పెడుతూ ఉన్నాడు. కింద వస్తువులు చదువుకున్నాము. ఎక్కడ వరకు చదువుకున్నాం మనం? కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవాలని నీకు ఇచ్చిన ఆజ్ఞలను జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కనవరి వానను దాని కాలమున దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటంటే, మనకు సమృద్ధి కావాలంటే, మన వ్యాపారం వృద్ధి అవ్వాలంటే, ఈ సంవత్సరంలో నీకు వృద్ధి కావాలంటే ఏం చేయాలట? పూర్ణ హృదయంతో, 2 పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను సేవించి ఆయన సేవపోవడం. పూర్ణ హృదయము. పూర్ణ హృదయం అంటే మన హృదయంలో ఏమీ ఉండదు, సంపూర్ణంగా అన్నమాట. సంపూర్ణంగా దేవుని ప్రేమించాలండి. మనం సంపూర్ణంగా ప్రేమించిన వాళ్ళు అయితే ఇక దేవుని మనం హత్తుకుని ఉంటాం. సంపూర్ణంగా ప్రేమించిన వాళ్ళు అంటే లోకం మనలోకి రాదు, లోకాసలు మనలోకి రావు. అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదు అనే ఆలోచన మనలో ఉండనే ఉండదు. పూర్ణ హృదయం ఎవరికి ఇచ్చేసాం? దేవునికి ఇచ్చేసాం. ఒక యవనస్తులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా లోకం కనపడదు. అబ్బాయి ఏం చేస్తాడు? అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటు తిన్నాడో లేదో అని తెలుస్తాం. ఇంట్లో తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా, ఎవరున్నాడో ఆలోచన వాడికి ఏం చేశాడు? హృదయం అంతా ఎక్కడ వెళ్ళింది? ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడే ఉండదు వాడికి. నువ్వేంది చెప్పు, మంచి మంచి పలహారాలు పెట్టాడు దానికి, తను కూడా పోతాడు. అమ్మాయి కూడా అంతే. ఏం చేశారు వీళ్ళు? హృదయాలు ఏం చేశారు? ఒకరి హృదయం ఒకరికి ఇచ్చేసుకున్నారు. కాబట్టి మధ్యలో వాళ్ళు ఎవరు కనపడరు. ఉన్నదా లేదా, తిన్నావా, తండ్రిరా, తల్లి బాధపడుతున్నా, తండ్రి బాధపడుతున్నాడా, అయ్యో నా పరువు ప్రతిష్టలు ఏంటి, నా తల్లి బాధపడతానా, వేరే కులస్తులు లేదా నేను చేసుకున్నాను, అది గొడవలు అయిపోతాయేమో, సమస్యలు వచ్చేస్తాయేమో అని ఆలోచన వాళ్ళు ఉండనే ఉండదు. ఎందుకనగా హృదయం ఎవరికి ఇచ్చేశారు? అవతల వ్యక్తికి ఇచ్చేశారు. కాబట్టి ఆమె ఈయనకి ఇచ్చేసారు. కాబట్టి ఎన్ని గొడవలు వస్తాయి, వెనక ఎన్ని గొడవలు వచ్చి సరిపోయినా పట్టించుకోరు. ఒక అది విశాఖపట్నం తర్వాత ఎవరు ఉంటుంది? విశాఖపట్నం, మధురవాడలో, శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఈదులో మరి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలకి ఇష్టం లేదు. ఎన్నో అలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. పెద్దలకి ఇష్టం లేదు, గొడవలు అయిపోతూ ఉన్నాయి. కానీ వాళ్ళు మాంతలేదు. అదే ఈదిలో ఇద్దరు కలిసి చేస్తున్నారంట. ఇద్దరు ఒక ఈదిలో ఉన్నారు కదా, అలాగే వెళ్ళిపోతే పోయి పెళ్ళైనా చేస్తారేమో సిగ్గుపడి తల్లిదండ్రులు అని అది ఎదురు కూడా పోతున్నారంట కలిసి. అయితే వీళ్ళు ఆలోచించకుండా కక్షలు పెంచుకున్నారు కుటుంబీకులు. ఓసారి వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చిందండి, ఈ ఎంతకాలం మనం వల్ల వీళ్ళిద్దరిని 2 కుటుంబాలు మనం నాశనం చేస్తాం, మనం పని చేద్దాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పెళ్లి చేసి వచ్చేద్దాం, అప్పుడు సక్కడిపోతుంది గొడవ అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే వీళ్ళు ఈ రూపాయలు మొదలెట్టారు. కత్తులు గొడవలు 2 కుటుంబీకులు కూడా, ఆ కుటుంబంలో 4, ఈ కుటుంబంలో చచ్చిపోయారు. వీళ్ళు పెళ్లి చేసుకుని వచ్చారు. సరే, అందులో 4 చచ్చిపోయారు, ఇందులో 4 చచ్చిపోయారు. అప్పుడు వచ్చారు పెళ్లి చేసుకున్నారు. ఏంటి సుఖం? ఇప్పుడు హృదయాల్లో ఏమయ్యాయి, వెనకాల ఏం జరుగుతుందో అది వెళ్దాం. ఆలోచన లేదు వాళ్ళకి, తెల్దాం. అలాగే మన హృదయాలు కూడా దేవుడి మీద పెట్టామనుకో, ఏది ఉందో ఏది లేదో ఏం చేస్తున్నామో అదంతా కూడదు. ఇక దేవుడే మనకే. కొంత చాలా మంది అంటారు కదా, ఇక ధనమే దేవుడు అంటారు. సరే, వాళ్ళ మైండ్ ఎక్కడ ఉండదు? ధనం మీద ఉండదు. ఇంకా
అందుకని వాళ్ళు ఏమంటారు, మనమే దేవుడు. అది వీళ్ళకి ఇల్లే దేవుడురా బాబు, ఈ చుట్టూ పోకుండా కోరుకుండా కొడుకుండా కదా పోకుండా ఇల్లే దైవానికి. ఎవరో బయట ఏం జరుగుతుంది అనవసరం, ఎవరో కొట్టుకోవాలి ఎవరో సామని అనవసరం. అదేంటి వాళ్ళ ఉదయం ఎక్కడ ఉంది ఇప్పుడు ఇంటి మీదే ఉంది. అలా రకరకాల మనుషులు రకరకాలుగా ఉంటాయి హృదయాలు, రకరకాలుగా ఇచ్చేస్తూ ఉంటారు. లోకాసులు ఒకళ్ళు ఏం చేస్తారు, బట్టలు ఉన్నా సరే అందుమీదకే పోతారు, డబ్బు కనపడితే సరే బట్టలు. ఇప్పుడు మా బుజ్జి ఎవరు ఉన్నాడంటే ఇంకా 24 ఖాళీ దొరికితే ఏం చేయాలో తెలిసాడు, ఏదో రకంగా 2000 3000 లాక్కు వెళ్ళిపోయి ఏవో పదాలు ఆవిడ కొట్టేసి పట్టుకుని వెళ్ళిపోయి బట్టలు వచ్చాడు. అయిపోయిందా కొంచెం కదా, మళ్ళీ నెక్స్ట్కి మళ్ళీ సినిమాలు వస్తుంది కదా, మళ్ళీ ఏదో రకంగా 3000 మొదలు డబ్బాల వరకు వచ్చాడు. సరే, వస్తువులు అనవసరమైన వస్తువులు ఏమండి, బట్టలు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పని చేస్తాయా, పని చేయి అలా కొనుక్కోవద్దని కాదు. ఇక మా ఊడు మా చిన్నోడు ఆడు చేత తెలిసి జాకెట్లు కొనుక్కొస్తాడు. జాకెట్ అంటే పట్టం ఆడు సెలక్షన్ అడిగేది వెళ్దాం తేలి కొనుక్కొచ్చేసి ఇలాగొందండి మొన్న కదా 3 షర్ట్లు తెచ్చాడంట, 3 పడతావు కదంట, అలా ఆవిడ చెప్తుంది. ఇప్పుడు వాడి హృదయం ఎక్కడ ఉంది, డబ్బు వస్తే అక్కడే పోతారు హృదయం. వీడికి డబ్బు వస్తే వీడి డబ్బులు సమానం. కొంతమంది ఇలా బాధించలేదు, హృదయాలు అలా ఉంటాయి. కొంతమంది దోబరా స్థానం చేస్తూ ఉంటారు, డబ్బు కనపడితే దోబరా స్థానం చేస్తూ ఉంటారు. డబ్బు చాలా విలువైంది, డబ్బును దాచుకోవాలి. ధనాపేక్ష వేరు, ఆశ వేరు. ఆశ అంటే ఉన్నదాంతో అసంతృప్తి పడతారు, ఆశ ఉండాలి, డబ్బు సంపాదించాలి. కానీ ధనాపేక్ష అంటే ఇంకా ధనం మీద ఆశ పెట్టుకుని జీవితం కొనసాగిస్తూ ఉంటే అది మంచిదే కాదు. ఇలా దూరస్థానం చేయడం కూడా మంచిదే కాదు. విరోధాలు ఎక్కడెక్కడ పోయి ఉంటారు, రకరకాలుగా పోతూ ఉంటాయి. ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఎక్కడ పోతే మైండ్ డబ్బులు దొరికితే అడిగే పోతాయి. ఇంకా డబ్బులకి ఎవడ కనపడతాం. ఓ కుర్రాడంట రోజుకి 200 ఇచ్చేదంట అమ్మ, అది చేసుకుని తాగేవాడంట 200 తాగేవాడు. కొడుకు చెవులు లేదంట, వీడికి కోపం వచ్చేసి కొట్టేసాడు, కడిగిలో చచ్చిపోదు. మన మైండ్ అంతా ఎక్కడ ఉంది ఇప్పుడు, మందు మీద ఉంది. అదే అలాగే మన మైండ్, మన మనసు, మన హృదయం కూడా దేవునికి పెడితే లోపల ఉన్నది ఏది కూడా చెత్తగా ఉంటుంది. చెత్త పెంట కింద అనమాట అనమాట. ఎస్, నా దేవుని పనులు నేను వాడబడాలి, నా దేవునికి నేను కానుకలు ఇవ్వాలి, నా దేవుని మందిరంలో నేను ఒక స్తంభంగా ఉండాలి, దేవుని కార్యక్రమంలో ముందుకెళ్ళిపోవాలి నేను. ఎందుకంటే ఎంత పోగేసుకున్నా ఇది సత్తే, ఇది నా వెనకాల రాదు. నేను చేస్తున్న మంచి పని ఏంటంటే నా దేవుని మందిరంలో సేవ చేస్తున్న వారికి సహాయం చేయడం, దేవుని పేరంట ఖర్చు పెట్టడం అని ఆలోచించేస్తాను. పరలోక రాజ్యంలో మీ ధనం సంపాదించుకోవడం అంటే దేవుని మందిరంలో కానుకలు ఇవ్వడం, దేవుని పనిలో వాడబడడం, దేవుని పని నిమిత్తము డబ్బులు ఖర్చు పెట్టడం. ఇదే మనం చేయాలి. దేవుని బిడ్డలు పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవాలి మనం. దేవుడు చెప్తాడు అనమాట, నా నిమిత్తం నువ్వు ధనం ఖర్చు చేసావు, నీ బలము కూడా ఖర్చు చేసావు. దేవుడు మెచ్చుకునే వారుగా మనం. కాబట్టి మన హృదయాలు దేవుని వైపు చెప్పమన్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తాం మనం. ప్రేమల మీద ఏది కూడా తప్పించుకుంటాం. ప్రేమించిన వాళ్ళ కోసం ఏదన్నా ఎవరి అడిగితే మన దగ్గర లేకపోయినా పక్క ఉన్నాయని అడిగి మరీ ఇచ్చేస్తాం. మన దగ్గర అయితే పక్క ఉన్నాయని అడిగి మంచి వంటకాలు వండి పెడతాం. ప్రేమ, నేను అతను ప్రేమిస్తాను, నా తమ్ముడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా తమ్ముడు ఇంటికి వచ్చేటప్పుడు మంచి ఆహారం పెట్టాలి. వెళ్ళిపోయినప్పుడు ఆయనకి 2000 3000 చేతిలో పెట్టాలి. ప్రేమ, నువ్వు అలా ప్రేమించమన్నాడు దేవుడు. నీ పూర్ణ హృదయంతో దేవుడిని నువ్వు ప్రేమించాలి, నీ పూర్ణాత్మతో. అన్నీ ఒకటే అంటే ఒకే మాట చాలాసార్లు చెప్తున్నాడు అనమాట. అంటే మీరు కరెక్ట్గా చేయాలి ఇదని మనం ఒకటి ఇచ్చి ఇదిగో జాగ్రత్త, అది చాలా జాగ్రత్త సుమా, సరిగెట్టుకున్నావు నువ్వు పడతావా,
అంటే ఆ వస్తువు అంత ఇంపార్టెంట్. అందుకే 3 సార్లు చెప్తున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు చెప్పింది మనము చేస్తూ ఉంటాం. పూర్ణ హృదయంతో ఏమంటాడు? పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే నిన్ను నేనేం చేస్తానంటే నేను ఆశీర్వదిస్తాను. దేవుడు కండిషన్ పెడతా ఉంటాడు. దేవుడు ఆశీర్వాదాలు రావట్లే లేవుంటే నువ్వు ఊరికి అనుకోవడం కాదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. నువ్వు ప్రేమించబడ్డాడు. ఆయన ప్రేమలో ఎంతో ఉంది కథ ఈవిడిపోయింది. ఆయన అంటాడు, మామూలు ప్రేమ శాంసమా, నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించాలి నువ్వు. అనగా నీ కొనదంతా కూడా నా నిమిత్తం వాడబడుతూ ఉండాలి. నువ్వు నా సన్నిధిలో కనబడుతూ ఉండాలి. నేను నీ హృదయంలో ఉండాలి. అది దేవుడికి కోరుకోండి. అలా ఉంటే అన్ని ఆశీర్వాదములే. ఈ జీవిత ఆశకాలంలో తీరిపోయే వరకు మరి మనం సుఖంగా జీవిస్తాం. అంతకంటే మన ఏదంటే దేవునితో సహవాసము, దేవుని రాజ్యంలో ప్రవేశించడం. అదే కోరుకోవాలి దేవుని బిడ్డలు. దేవుని రాజ్యంలో వెళ్ళిపోవాలి మనం. అదే కోరుకోవాలి. మీరు నన్ను అలా ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఏ కాలంలో నీకు ఏది కావాలో, ఏ వయసులో నీకు ఏది కావాలో అది నేను ఇస్తాను అంటాడు దేవుడు. ఏ వయసులో నీకు ఏది కావాలో అది ఇస్తాను. ఏ టైంలో నీకు ఏది కావాలో అది ఇస్తాను. ఏ టైం నుంచి నేను తప్పించాలో నేను తప్పిస్తాను. ఎందుకంటే నా కన్నులు నేను చూస్తూ ఉన్నాయి. నువ్వేది గోతులు పడిపోతావు. లేవ తీసేవాడు నేనే. గోతులో పడకుండా చేసేవాడు నేనే. ప్రమాదం వస్తే ఆ ప్రమాదాన్ని తప్పించేవాడు. నీకు ఎంత ప్రమాదం వస్తాం నాకు తెలుసు. నీకు ఎప్పుడు తెలుస్తుంది? వచ్చాక తెలుస్తుంది. నాకు ఎప్పుడు తెలుస్తుంది? నాకు మునిపే. ఎందుకంటే నేను చూస్తూ ఇశ్రాయేలు కాపాడేవాడు పురుగడు నిద్రపోడు. కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాను. కాబట్టి నేను నిన్ను తప్పిస్తాను. అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినది మనము చేస్తూ ఉండాలి. ఇంకా కింద చదవమ్మా. ఇందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించను. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి మీద పడదు, భూమి పండదు. యెహోవా ఇచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు నా మాట వినలేదో ఏమండి, నేను మిమ్మల్ని విడిచిపెడతాను. వాన కురయదు, కురవలసిన సమయం వర్షము కురదు, ఇవ్వవలసిన సమయం నేను మీకు ఇవ్వను. మీ హృదయములు మాయలో పడిపోతాయి. ఎప్పుడు నా మాట మీరు వినకపోతే మీ హృదయాలు ఎక్కడ పడిపోతాయి? మాయలో పడిపోతూ ఉంటాం. చాలా మంది అనుకుంటూ ఉంటాం ముచ్చేసాడమ్మా మాయలో వచ్చాడు. మాయలో మీరు పడిపోతారు. పడిపోయి ఏం చేస్తారు తెలుసా? ఇతర విగ్రహాలుగా పోతూ ఉంటారు. విగ్రహాలు పూజించడమే కాదు, దేవుడి కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ ఉంటామో అదే విగ్రహం అంట. కొంతమందికి బెండ్ల విగ్రహాలంట, కొంతమంది తల్లిదండ్రుల విగ్రహాలంట. ఆయన అంటాడు, తల్లి కన్నెను తల్లినే నేను తండ్రినే నేను ఎక్కువగా ప్రేమించినాడు నాకు పాత్రుడు. కాబట్టి మరి విగ్రహం అంటే అదే విగ్రహం కాదు. దేవుడు తప్ప దేన్ని ప్రేమించినా విగ్రహార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నాం. మరి మధ్యాహ్నకాల సమయంలో కొత్త సంవత్సరంలో దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. మాయలో మీరు పడిపోతారు, అప్పుడు మీరు విగ్రహాలకు పోతారు. అప్పుడు నాకు కోపం వస్తుంది. నేనేం చేస్తాను? మిమ్మల్ని విడిచిపెడతాను. విడిచిపెడితే మీరు ఏమైపోతారు? నశించిపోతారు. నశించిపోవడం అనగా ఇక నా ఆత్మ నీ దగ్గర ఉండదు, నీకు దేవుని రాజ్యము ఉండదు, నశించిపోతారు.
రెండు, మీరు భౌతికమైన జీవన ఉపాధి విషయంలో కూడా కష్టాలు పడతారు, నష్టం పోతారు, ఇరుకులో ఇబ్బందులు పడతారు మీరు. కాబట్టి మీరు నా మాట వినండి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, ఇక చెప్తాడు పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మీరు ఏం చేయాలి? మీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. ప్రేమిస్తేనే ఇవన్నీ ఈ దీవులన్నీ కూడా నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట వినినప్పుడే ఆ కన్నులు నీ మీద ఉంటూ ఉంటాయి. దేవుడు సర్విస్తూ ఉంటాడు. దేవుడు చెప్పిన మాట మనం విందాం. ఈరోజు ప్రభు వల్ల ఆశ్రమం వల్ల మనకి 1 కొరింథీ 11వ అధ్యాయము 22వ వచనం తీయమ్మా. 11వ అధ్యాయము 22వ అన్నపానము పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? నిన్ను గూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన. మీరు దీనిలో నుంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాడు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి అపరాధి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రభు రక్తం తీసుకున్న దేవుని మనము ఒక ప్రశ్న మరి కొరింథీ పత్రికలో రాసి పెట్టారు. ఎవడు ప్రభు యొక్క రక్తము అయోగ్యంగా తీసుకున్నో లేక తినో ఏమన్నారు? అపరాధి అను. అపరాధి అంటే ఆ తప్పు చేసిన వాడు. అయోగ్యంగా మనం తీసుకుంటున్నావా? యోగ్యంగా తీసుకుంటున్నాం ప్రభు యొక్క శరీర రక్తాలు. ఈరోజు మనము ప్రభు యొక్క శరీర రక్తాలు మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ ప్రభు యొక్క రక్తాలు ఎందుకు తీసుకుంటాము అన్నాం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, కానీ ప్రభు యొక్క శరీరము రక్తము తినడం వల్ల యేసుక్రీస్తు ప్రభు వల్ల మనము మారిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ ఒక్క తప్పు కూడా కనపడదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలడా? రండి. అయినా పిలాతు కోర్టులో అడుగుతూ ఉన్నాడు, నన్ను ఇన్ని నేరములు మోపి ఇక్కడ తీసుకొచ్చారు, నిజానికి నాలో చిన్న పాపం కూడా లేదు, మీలో ఎవరైనా స్థాపింపగలడా అంటే ఎవరు మాట్లాడతలేదు. ఏముందా ఇలా పాపం? కనీసం జన్మ పాపం ఉండదు మనుషులకి, అది కూడా లేదే. ఏమండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడని ఆ పిలాతు కోర్టులో దేవుడు సవాల్ చేస్తూ ఉన్నాడు. అయినా ఏ పాపము లేదు. ఆ పాపం లేని పరిశుద్ధుడు చనిపోయాడు, రక్తం కార్చాడు. ఆయన శరీరమేమో రొట్టెగా ఇస్తున్నాడు మనకి, ఆ రక్తమేమో పానంగా ఇస్తున్నాడు. మనము ఆ శరీరం తింటూ ఉన్నాం, ఆ రక్తము తాగుతూ ఉన్నాం. కాబట్టి దాన్ని అయోగ్యంగా తీసుకోకూడదంట. అయోగ్యంగా తీసుకుంటేనట అపరాధి అవుతాడట, నేరస్తుడు అవుతాడట. అయోగ్యం అంటే ఏంటి? యోగ్యం కాని. యోగ్యం కానీ ఏమో మనలో ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి మనం. నేను నా ప్రభు యొక్క శరీరము తిని రక్తము తాగుతున్నాను కదా, ఒక ఆయనకి ఇష్టం లేని జీవితం నాలో ఏమైనా ఉన్నదేమో. ఆయన శరీరము పరిశుద్ధమైనది, పవిత్రమైనది.
దాన్ని తీసుకున్న నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉంటున్నానా లేదా, పవిత్రంగా ఉంటున్నానా లేదా అని మనము ప్రశ్న వేసుకోవాలి. ఏదో అలవాటుగా ఆసారంగా తీసుకోవడం ఉపయోగం లేదట, అపరాధం అయిపోతామంట. ఎందుకు అపరాధం అయిపోవాలి మనం? రండి, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు దేవుని కావాలి కానీ ఆయన శాపం మన మీద రాకూడదు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు పరలోక రాజ్యంకి వెళ్ళడానికి మరి ఆ వాక్యం మన హృదయాల్లో నింపుకోవాలి కానీ వేరే నరకంలో పోవడానికి కాదు. మరి ప్రభు యొక్క శరీర రక్తం తీసుకున్నా మనం బ్రతుకులు ఎలా ఉన్నా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటాం. ఆయనకు అయోగ్యమైనది ఏదైనా ఉన్నదా మనలో వెతుక్కోవాలి. అందుకే అంటారు మోకరం చేస్తారు బాధ్యత లేని వాడు. ఎలాగా మీరు ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీరము రక్తము తీసుకున్నారు కాబట్టి మీ పాపాలన్నీ ఒప్పేసుకోండి అంటే ఇప్పుడు ఒప్పేసుకుని మళ్ళీ బయటకి చేయమని కదా. ఏమండి ఒప్పేసుకుని బయటకి ఒప్పేసుకుని చెప్పండి ఏంటి? ఇప్పుడు పురుషులైన వాళ్ళకి మధ్య వాళ్ళు ఉండదు అనుకోండి, ఇక్కడ ఇది తీసిన వాళ్ళు అది తీసుకుంటే ఇంకెవరు ఉందా? ఇప్పుడు దేవుడిని ఏం చేస్తున్నారు? వీళ్ళు చాలా మంది తెలియకుండా ఇసుకున్న మళ్ళా సిలువ చేస్తారని తీసుకెళ్ళి. ఎందుకని? ఈ పొందు వల్ల ఆయన శరీరం తీసుకుని ఆయన రక్తం తాగి మళ్ళీ బ్యాధి చదువుకుని బ్యాధి తాగేసినప్పుడు మేము ఏమవుతామండి? యేసుప్రభుని మళ్ళీ తీసుకెళ్ళి సిలువ చేస్తామంట. దేవుడి కుమారు దగ్గర ఆయన ఉంటే, ఎందుకంటే మళ్ళీ పాపం చేస్తున్నాం కాబట్టి ఆ పాపం ఆయన భరించాడు కాబట్టి మళ్ళా పాపం ఇక్కడ ఏర్పడిపోయింది. మళ్ళా యేసుప్రభుని సిలువ వేసేయాలా? ఆయన సిలువ వేసే వాళ్ళుగా ఉన్నావా? ఇందాక చెప్పాం కదా, ఒక చిన్న అబద్ధం అన్నా చాలు. ఇప్పుడు పురుషులు మధ్య దగ్గర తప్పు చేసినట్టు కాదు, అందరం కూడా చిన్న అబద్ధం అయినా యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళా సిలువేస్తున్నట్టు లేదు, లేక యేసుక్రీస్తు ప్రభువుని దూరం అయిపోతున్నట్టు లేదు. ఇది అయోగ్యం. కొండుములు చెప్పిన, గొడవలు పెట్టుకున్నా, మన నోట బూతులు వచ్చినా, అయిష్టమైనది ఏది నీకున్నా యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళీ మనము సిలువేస్తున్నట్టు లెక్క. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభు వల్ల ఆశ్రయిస్తున్న నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? తెల్ల వస్త్రాలు వేసుకుని వస్త్రం మంచిది. ఆ తెల్ల వస్త్రాలకి మన హృదయం కూడా ఉండాలి. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. మరి బ్లాక్ చీకటి శక్తులకు గుర్తు. మార్టిన్ లోదర్ గారంట బైబిల్ గ్రంథాన్ని బయటకు తీసిన మహాభక్తుడు. మార్టిన్ ఎవరు? మీ ఇంట్లో ఉన్నట్టు మార్టిన్ ఇంట్లో ఉన్నారు కదా. ఆయన ఈ బైబిల్ గ్రంథాన్ని తీసిన ఆయన శ్రమను తట్టుకోలేక ఒకసారి ఇక ఒక మీటింగ్కి ముగించేస్తానండి. ఒక మీటింగ్కి ఇంపార్టెంట్ అయిన మీటింగ్కి వెళ్ళాలి. ఇక ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయండి, మానేసి కూర్చుంటే నేను భరించలేను ఆయన. ఇంకా ఎన్నో శ్రమలో వీళ్ళేమో నీకు విరోధమైన కార్యం చేస్తున్నారు, వీళ్ళే దేవుడు అంటారు, వీళ్ళే తప్పుకి పత్రాలు రాసేసి అది. ఇంద్రముకి భార్య బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఏ డ్రెస్? బ్లాక్ డ్రెస్. బ్లాక్ డ్రెస్ వేసుకుంటే నిరాశలు చేస్తాం, లేదా సబ్మిట్ చేయడం, ఎవరైనా పోతే బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు. మార్టిన్లో చూసి ఏంటి బ్లాక్ డ్రెస్ లో ఎవరు పోయారు అని అడిగాడు. అడిగితే యేసు ప్రభు పోయారు అన్నమాట. యేసు ప్రభుకి లేడు అన్నమాట. వెంటనే కోపం. యేసు ప్రభు ఏంటంటే పెట్టి పిచ్చిగా ఎక్కిందా నీకు? ఆ దేవుడు సజీవుడు. నీ దేవుడు సజీవుడు అయితే మీటింగ్ మానేసి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మీటింగ్ వెళ్ళటం మానేసి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? వెళ్ళు. ఆ పట్టణంలో అప్పట్లో పెంకులు ఎక్కువ. ఎన్ని పెంకులు ఉన్నా, అంతమంది శత్రువులు ఉన్నా నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ శత్రువులు నిన్ను ఎదిరించేయలేడు. పెంకులు ఎన్ని పెంకులు ఉన్నాయి, అంతమంది శత్రువులు ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతాడు. వీళ్ళని రోషం కలిగి వెళ్ళి దేవునికి స్తోత్రములు. కానీ స్త్రీలు పురుషుల్ని ధైర్యపరిచేవాళ్ళుగా, పురుషుల్ని ఆలయములు లాక్కొచ్చేవాళ్ళుగా ఉండాలి.
అందుకని కొంతమంది స్త్రీలు వాళ్ళు వెళ్ళకపోతే వెళ్ళకపోయారు, ఇంకా నేను అంతా నువ్వు వెళ్ళే వరకు నన్ను చేయంట, నువ్వు కూడా వెళ్ళేవా నేను చంపేస్తాను. ఎందుకని ఇద్దరు అనుకో గొడవ లేదు, మా ఆయన వద్దాడంటే ఏది చెప్తున్నాను నేను, నువ్వు వెళ్ళాక కూర్చుంది నాకు చెడ్డగా తెచ్చాను, నువ్వు వెళ్ళావా నీ పని అయిపోయింది. ఏం చేద్దా చంపేసుకోని మనం చంపేద్దాం ఆవిడే చంపేసుకోలే. ఇప్పుడు యుగ యుగాలకు నరకంలో పడి ఏడ్చి కంట ఇక్కడ ఒకేసారి చంపేది గొడవ వెళ్ళిపోతుంది కదా. ఈ శరీరం ఇబ్బంది పోవాల్సిందే కదండి. నువ్వు గుడికి వెళ్ళేవరకు భర్త భార్యకి లోబడి భార్య భయపడి జీవిస్తున్నాం బాగుంది. అయితే మంచిది, నువ్వు గుడికి వెళ్ళడం మానే వల్ల నీకు నష్టము, నువ్వు నరకానికి పోతావు. నువ్వు అప్పుడు ఏం చేస్తుంది? ఆ నరకం కూడా తప్పిన పడకముందు నువ్వు ఈ భూలోకంలో చచ్చిపోయిన పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఒక కాలు పోయినా వచ్చేపోయినా ఏది పోయినా పర్లేదు. కానీ దేవుడికి ఏం కావాలంటే ఆత్మ కావాలి. ఒంటికాలుడు కూడా దేవుడిలా జరిగేస్తాడు. దేవుని భయభక్తులు కలిగి ఉంటే, అన్ని అవయవాలు కలిగి ఉండి నరకంలోకి పోయి కంటే ఒంటికాలు కలిగి ఉండి ఒంటి చేయగలిగి ఉండు దేవుని రాజ్యానికి వెళ్ళడం అది గొప్ప, అది నీకు సంతోషం, అది నీ భాగ్యం. కాబట్టి ఆలయాల్లో వెళ్ళాం ఆయన అక్కడ దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి అయోగ్యంగా మనము ప్రభు యొక్క బలను ఆశ్రయించకూడదు, సరి చేసుకుని రావాలి ప్రభు యొక్క బల దగ్గరికి. ఆశ్రయించుకుంటేనంట కొన్ని సమస్యలు వచ్చి పడిపోతాయి. ఇలాగా ఏలపాలెంలో తీసుకుంటేనట కొంతమంది ఏమవుతారట, శ్రమ కాదు వెళ్ళిపోతారు. శ్రమ కాదమ్మా వెళ్ళిపోతారు. చదవమ్మా అప్పుడు కింద ఉంది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని చెప్పక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుడు ఏం చెప్తుంది? అయోగ్యంగా నువ్వు తీసుకుంటే అర్థం కాదు, అలాగే చెప్తా ఉంటాడు. తీసేసుకుని వాడికి వెళ్ళిపోతే నువ్వు తీసేసుకుంటే ఎట్లాసారిగా నువ్వు మాట్లాడిస్తే ఏమైపోతారంటే బలహీనలు అయిపోతారంట. బలహీనం అంటే మనకి ఏదో వ్యాధి వస్తుంది, అర్థమవుతుందా? ఎప్పుడు బలహీనలు అవుతాం మనం? వ్యాధి వస్తే మనం బలహీనలు అయిపోతాం, బలహీనలు అయిపోతారంట. ఇంకా ఉంది కింద రోగులు అయిపోతారు. ఇంకా ఉంది కింద నిద్రించడం అంటే పరదేశులము ప్రియులారా మన పురము. ఇది ఎవరు ఇప్పుడే తీసుకెళ్తున్నారు, అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మాట అనకపోతే ఏమైపోతావు అంటే ఇక్కడ దేవుడు మాట ఇష్టానుసారంగా ప్రభు వాళ్ళ అవసరం నువ్వు ఇచ్చేస్తే నువ్వు తీసుకుని బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జీవిస్తే బలహీనం అయిపోతావంట, రూపు అయిపోతావంట. ఇంకా దేవుడికి ఇష్టమైన జ్ఞాపం చేస్తే ఏం చేస్తావంట? నిద్రించుట మరణంతో నిద్రతో పోల్చాడు. లాజరు మరి మరణాన్ని దేవుడు యేసుప్రభు దేంతో పోల్చాడు? నిద్ర. మన సహోదరుడు నిద్రిస్తున్నాడు, వెళ్ళి లేపుదాం. ఇప్పుడు మనం లేపడానికి ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ లేరు, నిద్రిస్తే లేపడం. ఆయన ఇక్కడ లేడు, ఆయన శరీరధారిగా ఆయనకి ఇష్టమైన వాడు చనిపోయాడు కూడా అప్పుడు లేపాడు. ఇప్పుడు మనం చనిపోతే ఇంకేమీ లేదు ఇంకా, అవునండి. కాబట్టి అయోగ్యంగా తీసుకోవద్దని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. సరి చేసుకుందాం. అందుకని తెలియకుండా ప్రభు వల్ల మనము అడుగు తెలియకుండా అగ్గిలో అడుగు పెట్టామా కాలిందే. కొంతమంది సరిపోతారంట, కొంతమందికి బలహీనత వస్తుందంట, కొంతమంది రోగాలు అవుతాయంట. చాలు ఈ జీవితానికి. అటువంటి శ్రమలు మనము కొనుక్కుని తెచ్చుకోవద్దు. ప్రభువును ఆశ్రయిస్తున్న మనము నోరు జాగ్రత్తగా ఉండాలి. ఆ నోట్లోకి పంపి కూడా కొన్ని దేవుడికి ఇష్టమైనవి ఉంటాయి, వాటిని కూడా మనం లోపలికి పంపకూడదు. నోరు జాగ్రత్తగా ఉండాలి, మన పరులు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పండి, పరిశుద్ధత. నోట బూతులు, అబద్ధము,
దొంగతనము, త్రాగుమోత్తనము, ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా మనం తెలియకుండా ప్రభు యొక్క బలలో ఆశ్రయించడం. ఒకవేళ ఇప్పటి వరకు తెలియకుండా ఉన్నాయేమో, ఇప్పుడు కొత్త ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేద్దాం? దేవుని యొక్క ప్రభు బల యొక్క ఆశ్రమాన్ని పరిశుద్ధంగా ఆచరిద్దాం. లేదా నష్టపోవద్దు. దేవునికి వచ్చి మనము మన కష్టాలు తీర్చుకోవాలి కానీ కష్టాల్లో పడకూడదు. దేవుని దగ్గరికి వచ్చి మనం వ్యాధులు పోగొట్టుకోవాలని వ్యాధుల్లో పడకూడదు. దేవుని దగ్గరికి వచ్చి మన మరణాన్ని మనం పోగొట్టుకోవాలని మరణించకూడదు. హిజ్కియాకి మరణం వచ్చింది, ముగిస్తాను. హిజ్కియాకి మరణం వస్తే ఆయన ఏం చేశాడంటే, పడిపడి ఇవ్వను ఏడ్చేస్తా ఉన్నాడు. గోడ తట్టు మొదలు ప్రభువా నేను ఇంకా బ్రతకాలి ఆయన. అప్పుడు హిజ్కియా మరణాన్ని దేవుడు ఏం చేశాడు, దీనికి ఇంకా బ్రతకాలని ఆశ ఉంది. అయితే ఇతరులో లోటుపాట్లు లేవు. మంచి వ్యక్తి ఇతను. కాబట్టి ఆయుష్ కలుద్దామని ఏం చేశాడు, 15 సంవత్సరాల ఆయుష్ను అలా మనం పొడిగించుకోవడానికి రావాలి దేవుడి సన్నిధిలో. కానీ నష్టాలు తెచ్చుకోవడం మనము రాకూడదు. కాబట్టి ప్రభు యొక్క బలను మనము అశ్రద్ధగా కాక శ్రద్ధతో ఆశ్రయిస్తాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను వాక్యమును ముగిస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమేమి కలిగి ఉన్నాను మొదట ఆదివారంలోనే భలే మర్మాలు వర్ణించారు దేవుడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ప్రేమించాలి మరియు సేవించాలి. సేవించడం అంటే ఆదరించడం. కాబట్టి దేవుడు మీ మర్మాలను మన హృదయం శుద్ధి చేసుకుందాం. ఈ కొత్త సంవత్సరంలో కూడా కదా మనం మారపోతే ఇంకా మనం తీసుకోవడం కూడా తండ్రిగా. దేవుడి మాటలు దీవించుగాక. మరి సందా పడతాం కాంకేమన్నా రోజు పిల్లలు పట్టుకోండి. కాసు రామ్ రాజు సమర్పణ చేయి. పాట పాడుకుంటున్నా చూడ ముక్కు తీసుకుని పాడు. విదేహముదనము సమయమున సమర్పణ చేయము ప్రభువునకు. విదేహముదనము సమయమున అమహమునడిగెను ప్రభువుకు. ప్రభువుకుడు సమర్పణ చేయము ప్రభువునకు. మదనము సమయమున ప్రభువు ప్రేమించిన పేదలు రెండు ఇచ్చిన కానుకగా. ప్రభువు జీవనామంతయు దీక్షెదవా. జీవనాంతము దేవునికి చెదవా. నీవిచెదవా సనాతన దేవుడు ప్రభువునకు. నివేదనము సమయమున. హల్లెలూయా. హల్లెలూయా.
బుక్ తీసిన పాడాలన్నా నాకు కనబడుతుంది ఇలా ఉంది. సరే, దేవుని బట్టి మరి గత సంవత్సరంలో క్రిస్మస్ ఆరాధన గురించి మరి ఇంటింటిగా గృహం దగ్గర ప్రార్థన పెట్టి ఉన్నాం. దాంట్లో కానుకలు చాలామంది ఇచ్చారు. మరి మొదటగా సూర్యబాబు గారి ఇంటిగా ప్రార్థన జరిగింది. దేవునికి 200 రూపాయలు కానుక ఇచ్చారు. తర్వాత మునం గారు కోడలు ఇంటిగా జరిగింది. మరి ఆవిడ 300 రూపాయలు ఇచ్చారు. మధ్యాహ్నం నారాయణమూర్తి గారు మరి ముందుగా క్రిస్మస్లో 100 రూపాయలు కానుక ఇచ్చారు. మరి మధ్య రాము సత్య గారు 200 రూపాయలు ఇచ్చారు. తర్వాత నేను నా సత్యలో ప్రార్థన పెట్టి ఉన్నాం కాబట్టి నేను 200 రూపాయలు ఇచ్చాను. అలాగే ఏలాంటి మాత్రంగా కూడా మరి ఆవిడ ఇంటి కూడా జరిగింది కాబట్టి దేవుడి కానుకగా 200 రూపాయలు ఇచ్చిన్నారు. ఈ దేవుడి కానుక దీవించాక మరి కొంతమంది దర్శన భాగాలు ఇచ్చినట్టున్నారు. రత్నం గారు 100 రూపాయలు, మధ్య చంద్రరావు గారు 500 రూపాయలు, మధ్య అత్యంత ప్రసాద్ 500 రూపాయలు, కొత్తపల్లి లక్ష్మి గారు 100 రూపాయలు, మధ్య నారాయణమూర్తి 100 రూపాయలు, మధ్య నాగరత్న గారు 200 రూపాయలు, కోటి సరోజ 100 రూపాయలు గారు 100 రూపాయలు ఇచ్చినారు. ప్రేమావతి గారు 100 రూపాయలు, ఎర్రబుజ్జి 200 రూపాయలు. దేవుడి ప్రసిద్ధ ఈ వాక్యాన్ని కానుకలు దీవించిన తర్వాత మరి ప్రార్థన వసతులతో ప్రార్థన తర్వాత మరి దేవుని బలం ఉంది కాబట్టి దేవుని ప్రభు బలం ఉంది కాబట్టి దాన్ని తీసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత మరి ప్రభు సంస్కారం కలుద్దాం. దేవుడు మాట్లాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బలని ఆశ్రయిస్తున్న మనము, ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుంటున్న మనము మరి మన అపరాధములన్నీ దేవుని ఎదుట ఒప్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడా, మహాపరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు. మీ అపారమైన పురుషుడు మీ సన్నిధిలోకి సరిగా బాబు మీ వాక్యము తండ్రి పాత నిబంధన కొత్త నిబంధనతో మాత్రం మాట్లాడే విధానాలు బట్టి వందనాలు తండ్రి స్తోత్రాలు. వీళ్ళ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యం ప్రకారం నడుచుకోవాలి సహాయం చేయండి. ఆయన దీవిస్తాను, నన్ను ప్రేమించండి అని చలించిన దేవా, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మ, పూర్ణ బలంతో విధుడని యెహోవాను మీరు ప్రేమించండి చలించిన తండ్రి. అలాగూ చేయడానికి మీరే సహాయం చేయండి. అలాగే ప్రభువా, నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే శాశ్వత జీవి. రేపు పరిశుద్ధ పట్టణంలో శాశ్వతంగా జీవించాలంటే నా శరీరం తిని నా రక్తం తాగాలి. వాళ్ళు మరి అయోగ్యంగా కాదు, యోగ్యంగా ఉండి అనగా పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉండి నా శరీర రక్తాన్ని తీసుకోమని మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయోగ్యంగా చేసుకోవడం వల్ల మీకు నష్టం కలుగుతుంటుంది. అయోగ్యంగా ఉండకండి. ప్రభువు రక్తము పరిశుద్ధమైనది, పవిత్రమైనది అని గ్రహించండి. మీలో అయోగ్యతను పోగొట్టుకోండి అని సెలవిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, మంగళహారతులు. మాలో ప్రభు ఉడగొడు లక్షణంలో ఉంటే వాటిని విడిచిపెట్టే మనసు కూడా వేరే దయచేయండి. వేరే దాన్ని తీసివేయండి దేవా. తీసివేసి మీ శరీర రక్తాన్ని తీసుకుని మమ్మల్ని పరిశుద్ధపరచుతండి. పరలోక వారసులుగా మారడానికి సహాయం చేయతండి. మీ ఆత్మతో నింపండి దేవా, ఆత్మతో నింపండి. మమ్మల్ని సర్వసత్యములను నడిపించండి. ఉండకూడదు అన్ని నేను విడిచిపెట్టే మనసు దయచేయండి. స్తోత్రాలు, స్తుతులు, మంగళహారతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. వచ్చిన మేమందరము దయగల దేవుడా, మీకు ఇష్టమైన జీవితాలు జీవించాలి దేవా. మీకు ఇష్టమైన బ్రతుకులు మేము బ్రతకాలి. అన్ని విధాల ప్రభువా మీ సన్నిధిలో మీరు మెచ్చుకునే వాళ్ళుగా మేము మారిపోవాలి. ప్రవర్తిస్తున్నతం కానీ, నిర్లక్ష్య స్వభావం కానీ, అహంకారం కానీ, అహంభావం కానీ, భక్తి లేని జీవితం కానీ, విడివడి దుర్గుణములన్నీ ప్రభువా మీరే తీసివేయండి. నాకు ఇష్టం లేని వారిని నేను ధరికి రానేవన్నావు తండ్రి. అయ్యా, ఇక్కడ మేమందరం మీకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి ప్రభువా మీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నారు. మీ శరీర రక్తులు మాకు ఇష్టం ఉన్నారు. స్తోత్రాలు, స్తుతులు,
మీకు ఇష్టమైన బిడ్డల తండ్రి దానికి రాని క్షమించిన దేవ స్తోత్రాలు స్తుతులు. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధతో తండ్రి మీ శరీరక్తలను ఆశ్రయించుకు సహాయం చేయండి దేవా. మీకు ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకున్నాను అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రభువా ఇంకో బాధ మీద సిద్ధపరిచిన నాయన రొట్టెను రసమును మీరు దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి. 5 రొట్టెలు 3 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టిన దేవా, మీ చేతుల్లో మేము బట్టి తండ్రి మమ్మల్ని విరిసి ఆశీర్వదించే దేవుడు మీరు. అయ్యా మేము ఎదుటి వారికి నాయన ఉపయోగపడేవారుగా, ఎదుటివారు ఆకలి తీర్చేవారుగా, ఎదుటివారికి సహాయపడేవారుగా ఆశీర్వదించే దేవుడు మీరు. ఆయన రొట్టెను దీవించండి, నిరసను దీవించండి. ఈ రొట్టె ప్రభువాన శరీరమును మీ శరీరం తిన్న మేము మీగా మారిపోవాలి తండ్రి. పరలోకవాసులుగా మారిపోవాలి. మీ రక్తం తాగిన మేము మీలా మారిపోవాలి దేవా. దేవుని రాజ్యానికి మేము సిద్ధపడిపోవాలి తండ్రి. అటువంటి పరిశుద్ధత మీరే మాకు దయచేయండి. శరీరత్వం ఇస్తున్న తండ్రి, ఈ శరీరత్వము దీవించమని పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆ ప్రార్థన చేర్చుకున్నాం యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మాకులు తీసుకున్నాం. అందరు మాకులు పాట అయిపోయిన తీసుకున్న జ్ఞానం ప్రార్థన చేసుకుని ధ్యానించాలి. తర్వాత నలుకో తర్వాత ద్రాక్షరసం తర్వాత వస్తుంది. ఈ పాట అయిపోయిన చూస్తుంది.